అబద్ధాలకునే ఆరు అబద్ధాలు భారత్ మాతా కీ బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వృద్ధులకి 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పెన్షన్ పూసేలేదు. తర్వాత ఉచిత కరెంట్ 200 యూనిట్ల వరకు ఏదో ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ ఎంతమందికి ఇచ్చిండ్రు? ఆ ఇచ్చిన దాంట్లో కూడా చాలా తక్కువ మందిలో 200 యూనిట్లు దాటిన తర్వాత విపరీతమైన కరెంటు బిల్లు. ఇంతకుముందు 1000 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు 1500 వస్తుంది. అంటే ఉచితంగా ఇస్తున్నారా లేకపోతే ప్రజలను మోసం చేస్తున్నారా? సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే హామీలు ఇచ్చిందో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఒకవేళ నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎట్లయితే మేము కార్యక్రమాలు చేపట్టినామో అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా చేపడతాం. కేవలం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, ఇంతకుముందున్న కేసీఆర్ గారు ఇద్దరు రెండు ఒకటే 420 పార్టీలు. వాళ్ళు కేవలం మేము 10 సంవత్సరాలు ఉంటాం, మేము 5 సంవత్సరాలు ఉండాలని పంచుకున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం వీళ్ళకి లేదు. ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది 100 రోజుల హామీలు అని చెప్పి సంవత్సరం దాటినా కూడా సోనియమ్మ గారి పేరు మీద సంబరాలు చేసుకుంటున్నారు తప్ప హామీలు నెరవేర్చలేదు. మరి హామీలు నెరవేర్చని మీరు సంబరాలు చేసుకునే నైతిక హక్కు లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి అలాగే బెల్లంపల్లి నియోజకవర్గాల సమస్యల గురించి మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఇచ్చిన హామీల మీద క్లారిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన మరి బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. మరి ఏదైతే మన రాష్ట్రంలో విడుదల చేస్తూ అలాగే ఛార్జ్ షీటు అలాగే మన జిల్లాలో కూడా ఛార్జ్ షీటు ఎమ్మెల్యేల పైన విడుదల చేస్తూ ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి పైన ఛార్జ్ షీటు విడుదల చేస్తూ వారు ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా పూర్తిగా విఫలం కావడం జరిగింది. ప్రజలను మోసం చేస్తూ మరి గద్దెనెక్కినటువంటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయకుండా మరి హామీలుగానే ఉండిపోవడం జరిగింది. మరి అలాగే ఇక్కడ బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిని పూర్తిగా మైమరిచి మరి ప్రజలకు అందుబాటులో ఉండలేనటువంటి పరిస్థితిలో మరి బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ బస్ డిపో కూడా మరి ఇస్తామని తయారు చేస్తామని బస్ డిపో మరి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. దానిని కూడా మరి ఇదివరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గారిది. అలాగే ఇక్కడ మరి ఏదైతే మన స్థానికంగా ఉన్నటువంటి యువత కూడా నిరుద్యోగ వృత్తి కల్పిస్తానని మరి ఏదైతే అన్నారో దానిని కూడా నిరుద్యోగ అవకాశం లేకుండా మరి ఇక్కడ బెల్లంపల్లిలో పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తాం స్థానికంగా అని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా మరి బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు మర్చిపోవడం, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని వారు ప్రకటనలు ఇవ్వడము మరి అది కూడా విఫలం చెందడం అనేది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అటువంటి గడ్డం వినోద్ గారు ఇప్పటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా మరి హైదరాబాద్లో ఉంటూ మరి ఇక్కడ ఏదో ఫోన్లలో మరి పనులు జరుగుతాయనే దిశగా వారు ఉండడం అనేది ఇది కరెక్ట్ కాదు. మరి రాబోయే కాలంలో తప్పకుండా మన ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మరి మోసం చేస్తూ ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వము మరి వారందరూ కూడా రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఏదైతే వారికి 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ అన్నారో వారు కూడా న్యాయం జరిగినటువంటి దిశగా
చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీటన్నింటిని కూడా గమనించి తప్పకుండా వారికి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు కూడా చాలా అవకాశాలు కల్పిస్తామని చెప్పి వారికి కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి 6 గ్యారెంటీలు అని చెప్పి 66 మోసాలు చేస్తూ మరి ఈరోజు మన బీజేపీ తరఫున మరి మేము ఈ ఛార్జ్ షీట్లు ఓపెన్ చేస్తూ మరి మహిళలను ఈ విధంగా మోసం చేయడం అనేది కూడా ఇది చాలా తప్పు. మన ఏదైతే మరి మహిళలకు మన తులం బంగారం ఇస్తామని వారిని మోసం చేయడం జరిగింది. అలాగే మన యువత కూడా నిరుద్యోగ అవకాశం అని వారికి కూడా మోసం చేయడం జరిగింది. అలాగే మన మహిళలకు ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని, అలాగే వృద్ధులకు కూడా 4,000 మరి 2,000 నుంచి 4,000 చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో అది కూడా మరి మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు రైతు బంధు అని, రైతులకు రుణమాఫీ అని అనేక మాటలు, మరి నిరుద్యోగ వృత్తి అని కల్పిస్తామని ఇవన్నీ కూడా అనేకమైనటువంటి మాటలు చెప్తూ రాష్ట్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మోసం చేస్తూ మరి వారం రోజులు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలను ఇంకా కూడా మోసం చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా ప్రజలు తప్పక గమనిస్తారు. తప్పకుండా రాబోయే కాలంలో తప్పక వారికి బుద్ధి చెప్తారని కూడా సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో తప్పకుండా మన బీజేపీ భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశానుసారం రాష్ట్రంలో జిల్లాల్లో అసెంబ్లీ వారీగా ఛార్జ్షీట్లు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగాయి, గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చడం జరిగింది అనే విషయాలన్నిటిని కూడా ఛార్జ్షీట్లో నమోదు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పరిపాలన పూర్తి కావస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు పెట్టుకొని మేము సంవత్సర కాలంలో అనేక హామీలు నెరవేర్చామని చెప్పేసి మరి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని మనం రోజు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మన పక్కన ఉన్నటువంటి జిల్లాలో రామగుండంలో పెద్దపల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి సభ పెట్టి మరి అక్కడ మేము ఏమో చేశాము, సంవత్సరంలో చాలా చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి మరి ఈరోజు సభ పెట్టుకోవడం జరిగింది. మరి మేము అడుగుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయలేదు, ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రూపాయలు నెల రోజుల్లోపే మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం రకరకాల కండిషన్లు పెట్టేసి మరి మాట మార్చి ఈరోజు కూడా చాలామంది రైతులకు రుణాలు మాఫీ చేయలేదు. ఎందుకు? మీరు గత ఎన్నికల సందర్భంగా రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట మార్చేసి కండిషన్లు పెట్టి మరి ఐటీ కట్టే వాళ్లకు ఇంకా మిగతా వాళ్ళకు ఇంకేదో కొత్త కండిషన్లు పెట్టేసి ఈరోజు ఆ రైతులకు రుణాలు మాఫీ చేయకుండా 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే మీరే కట్టుకోవాలి, మీరు కట్టుకున్న తర్వాతే మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి రకరకాల కండిషన్లతోటి ఇప్పటికీ కూడా సుమారు ఇంకా 4-5 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కావాల్సి ఉంది. చేసి వితౌట్ కండిషన్ మీరు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే రుణాలన్నీ కూడా రైతులందరూ రుణాలు మాఫీ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా పేరుతోటి
గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధుకు ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తుంటే మేము అధికారంలోకి వస్తే రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట తప్పి రైతుల్ని మోసం చేసిందని చెప్పి మేము ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు మాట తప్పారు? ఎకరానికి 15,000 రూపాయలు రైతుకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి రైతు కూలీలకు, భూమి లేనటువంటి కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఎందుకు ఈ సంవత్సర కాలంలో కూలీలకు మీరు 12,000 రూపాయలు ఇవ్వలేదు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ప్రతి నిరుద్యోగికి 5,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు ఒక్కొక్కరికి ప్రతి ఇంట్లో మహిళలకు ఒక్కొక్కరికి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు వాళ్ళకు మహిళలకు డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు వారిని మోసం చేశారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు పెంచలేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ముందు వృద్ధులకు కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా గత ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో ముందు ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత మీరు సంబరాలు చేసుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు సంబరాలు చేయాలంటే ఊరికి ఏదో చేశామని చెప్పి సంబరాలు చేయడం కాదు, ప్రజల హామీలు నెరవేర్చిన తర్వాత మీరు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత మీరు సంబరాలు చేయండి, మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాం. మీరు అభివృద్ధి చేస్తే మేము కూడా హర్షిస్తాం, ప్రజలందరూ కూడా హర్షిస్తారు. కానీ అది చేయకుండా ఇచ్చిన హామీలు అమలు పరచకుండా ప్రజల్ని మోసం చేసి మీరు సంబరాలు చేస్తే ఏ ప్రజలు కూడా హర్షించరు. ఇది మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ గత ఎన్నికల సందర్భంగా ఎక్కడో ఏసీల్లో ఉండి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి రావడం, వచ్చి పోటీ చేయడం జరిగింది. సరే పోటీ చేశారు, మరి ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి? మీరు ఎక్కడ ఉంటున్నారు? మరి ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీకు ఓటేసి గెలిపించిన తర్వాత మీరు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాల్సినటువంటి గడ్డం వినోద్ గారు మీరు ఎక్కడ ఉంటున్నారో ప్రజలకు, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడో ఏసీల్లో కూర్చుండి హైదరాబాద్లో కూర్చుని బెల్లంపల్లి నుంచి ఎన్నికై మీ మంత్రి పదవి కావాలని చెప్పేసి హైదరాబాదు, ఢిల్లీ పొంట మీ కాంగ్రెస్ నాయకుల పొంట సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కుతూ పోయి ఎక్కడెక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలకు సేవ చేయడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఎందుకు ఉండట్లేదు? మీరు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము గడ్డం వినోద్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ ఉండండి, ఈ ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు, ఈ ప్రజలకు మీరు సేవ చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భూ కబ్జాలన్నీ పెరిగిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఓ కబ్జా కోరులాగా తయారైపోయి బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు మొత్తం కబ్జాలు చేసుకొని దోపిడీ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ నాయకులారా, కబ్జాదారులారా, ఖబర్దార్, మీరు భూములు ఇక్కడ ప్రజల భూముల్ని, ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోబోదు. మేము ప్రజా ఉద్యమాలు చేసి మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే పత్రికల్లో అన్నిట్లలో చూసాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు భూ కబ్జాలు చేస్తున్నారో, ఎవరు అమ్మాయిలను వేధిస్తున్నారు, ఎవరు మహిళలను వేధిస్తున్నారో అలాంటి వాళ్ళ పేర్లతో సహా మావోయిస్టులు నేరుగా డైరెక్ట్ పేర్లు పెట్టి ప్రకటించడం జరిగింది. అలాంటి నాయకులు మీరు కబ్జాలు మానుకొని
మీకు అధికారం, మీ పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలు, మీకు సేవ చేయమని చెప్పేసి ప్రజల్ని మోసం చేయడానికి కాదు అని చెప్పేసి మీరు ఇది గమనించాలి. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల సందర్భంగా స్థానికంగా ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా నెరవేర్చి బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. మీరందరూ కూడా ఇంటికి పరిమితం కావాలి అని చెప్పేసి మేము మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చింది. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి ఇక్కడ కూడా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. మరి బీజేపీ నాయకత్వంలో మరి ఈ నియోజకవర్గాన్ని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తాం. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.